హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్. ఈరోజు నోటికి కమ్మగా, పుల్లగా, కారంగా ఎంతో టేస్టీ అయిన గోంగూర కర్రీ చేసి చూపిస్తానండి. 3 గోంగూర కట్టలు తీసుకుని శుభ్రం కడుక్కొని కుక్కర్లో వేసుకున్నానండి నేను. అందులోకి పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. అందులోకే 2 టమాటా ముక్కలు కోసి వేసుకున్నాం అండి. దాంట్లోకి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం అండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకున్నాం. అందులోకి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం అండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాం అండి, చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనిద్దాం. 3 విజిల్లు వచ్చాయి కదండి, మూత తీసి మెదుపుకుందాం. ఇప్పుడు గోంగూరకి తాలింపు పెట్టుకుందాం అండి. గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, అందులోకే కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. కరివేపాకు వేగుతూ ఉంది కదా, అందులోకి కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పోపు బాగా వేయించుకుందాం అండి. పోపు వేగింది కదా, గోంగూర వేసేసుకొని 2 నిమిషాలు ఉడకనిద్దామండి, బాగా కలుపుకొని. ఉడుకుతున్న గోంగూరలోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనిద్దామండి. అంతే, గోంగూర రెడీ అయిపోయినట్టు.